నమస్తే నాగేశ్వర్ గారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాము అని చెప్పేసి, అలాగే ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు. ఆ జాబ్ క్యాలెండర్ మీద బీఆర్ఎస్ కొన్ని ఆరోపణలు చేస్తోంది సార్. ఇది జాబ్ లెస్ క్యాలెండర్ అని చెప్పి ఎన్ని పోస్టులు నింపుతామో కూడా చెప్పకుండానే సర్కార్ ఒక ప్రకటన చేసింది. తూతూ మంత్రంగానే ప్రకటన చేశారు అండ్ చట్టబద్ధత కల్పించలేదు అని చెప్పేసి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తోంది సార్. మేము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో, ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామో యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం. జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ను ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తాం. జాబ్ క్యాలెండర్పై అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తాం. ఇది సార్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. కానీ ఆ హామీ ప్రకారం చేయడం లేదు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఎట్లా ప్రకటిస్తారు? ఇప్పుడు ఇవాళ ఆగస్టులో ఉన్నాం, మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది. అప్పటి వరకు ఎన్ని పోస్టులు ఖాళీ ఉంటాయో తెలుస్తాయండి. అంటే ఇప్పుడు ఒక్కసారి నీవు చట్టబద్ధత కల్పించి ఇందులో ఇన్ని జాబ్స్ అంటే తర్వాత యాడ్ అయ్యే జాబ్స్కి చట్టబద్ధత ఉండదు. మరి దానికి రెడీనా? ఇవాళ ఆగస్టులో ఉదాహరణకు 150 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయనుకుందాం. నెక్స్ట్ మార్చిలో ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది అనుకున్నా. ఫిబ్రవరి వరకు ఇంకో 20-30 ఖాళీ అవుతాయి కదా. నీవు ఇప్పుడే జాబ్ క్యాలెండర్లోనే ప్రకటించేస్తే అది ఏ రకంగా ఉంటుంది? తర్వాత దాని చట్టంలో కూడా పెట్టాలంటారు. చట్టంలో పెడితే ఎప్పటికి అవే పోస్టులు ఉంటాయా? నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ చట్టం చేసి చట్టంలో కూడా ఎన్ని పోస్టులు ఉండాలో పెడితే అసలు ఇక నీకు రేపు అన్ని పోస్టులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాట్ ఈజ్ క్యాలెండర్? ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు మనం క్యాలెండర్ తీస్తాం. ఉగాది రోజు, వినాయక చవితి పలానా రోజు అని ఉంటుంది. వినాయక చవితి పలానా రోజు అని ఉంటే లాభం ఏంది? ఉండ్రాళ్ళు ఉన్నాయా, పిండి వంటలు ఉన్నాయా అంటే ఏం సమాధానం చెప్తున్నాడు ఎవడన్నా? క్యాలెండర్లో ఏముంటుంది? డేట్ ఉంటుంది అంతే కదా. దీపావళి పలానా రోజు మాత్రమే ఉంది. టపాకాయలు, పటాకాయలు, క్రాకర్స్ ఉన్నాయా అంటే క్రాకర్స్ ఉంటాయా అండి? నెక్స్ట్ ఉగాది ఎప్పుడు అని మాత్రమే ఉంది. ఉగాది పచ్చడి ఎక్కడ ఉంది? క్యాలెండర్ ఉంటే క్యాలెండర్ ఉగాది పచ్చడి ఉందా? ఉగాది పచ్చడి లేని ఉగాది క్యాలెండర్ అంటే ఆన్సర్ ఉంటుందా? వాట్ ఈజ్ క్యాలెండర్ అండి? క్యాలెండర్ ఈజ్ ఏ డేట్స్ ఓన్లీ. క్యాలెండర్ అంటేనే డేట్స్ కదా. వాట్ ఈజ్ క్యాలెండర్? మనకు అర్థమైంది క్యాలెండర్ అంటే. అది వీళ్ళు అడగాల్సింది కూడా ఏంటంటే, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగండి కావాలంటే. ఇప్పుడు క్రియేటివిటీగా ఉండాలి ఎప్పుడు కూడా. సో ఇప్పుడు క్యాలెండర్ అంటేనే ఇట్స్ డేట్, నథింగ్ బట్ డేట్స్ అంతే. క్యాలెండర్లో పలానా రోజు పలానా అని చెప్పేదే డేట్ క్యాలెండరు. అంతకన్నా ఏముంటుంది క్యాలెండర్లో? మీరు జాబ్ క్యాలెండర్ అంతకన్నా ఎక్కువ ఉండదు. కావాలంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగండి. నేను శాసన మండలిలో చాలా ఏళ్ల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడిగాను ఇది. అప్పుడే ఆ రోజు జాబ్ క్యాలెండర్ అడిగితే కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నాడు కూడా. అది అమలు కాలేదు. తర్వాత మీరు వెళ్ళి శాసన మండలి రికార్డులు చూడండి ఉంటుంది. అప్పటి వరకు ఎవరు జాబ్ క్యాలెండర్ పదం కూడా వాడలేదు. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ఉండాలి అన్నాం. కానీ దీని మీద చట్టం కావాలి, దాంట్లో పోస్టులు కూడా చెప్పాలి, ఎగ్జామ్ పేపర్ కూడా ఇవ్వాలి ముందే అని అంటే ఏమైనా అర్థం ఉంటుందండి? పోస్టులు మారుతూ ఉంటాయి, ఇయర్కు మారుతుంటాయి. సో చట్టం చేసి పోస్టులు కూడా చట్టంలో పేర్కొంటే అంతకన్నా ఎక్కువ ఇవ్వరాదు, నువ్వు అంతకన్నా తక్కువ ఇవ్వరాదు. సో క్యాలెండర్ ఇస్ క్యాలెండర్. క్యాలెండర్కి చట్టాలు ఉండవు. మీకు చట్టం దేనికి అడగాలంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగండి. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అంటే ఏంటిది? ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖాళీ అయిన వెంటనే అది ఆటోమేటిక్గా అది నింపడానికి మార్గం. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అలా ఉండవు. ఎందుకు ఉండవు అంటే, ప్రజల అవసరాలను బట్టి ఉద్యోగాలు కాదు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఉద్యోగాలు ఉంటాయి. ఉద్యోగాల సంఖ్యను నిర్ణయించేది కేవలం ప్రజల అవసరాలు మాత్రమే నిర్ణయిస్తాయి. ప్రభుత్వ ప్రయారిటీస్ నిర్ణయిస్తాయి. ఉదాహరణకు పలానా రంగం ప్రభుత్వ ప్రయారిటీ కాదనుకోండి, ఆ రంగంలో ఉద్యోగాలు తక్కువ ఉంటాయి. ఒక రంగంలో ప్రభుత్వ ప్రియారిటీ అనుకుందాం, ఆ రంగంలో ప్రభుత్వం ఎక్కువ ఉద్యోగాలు నింపుతుంది. సో ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రియారిటీ బట్టి ఉంటుంది, పాలసీ బట్టి ఉంటుంది, గవర్నమెంట్ ఫైనాన్సెస్ బట్టి ఉంటుంది. ఉదాహరణకు గవర్నమెంట్కు ఆర్థికంగా మరొకటి ముఖ్యమైనది వచ్చింది. ఎక్కువ జీతాల మీద ఖర్చు పెట్టకూడదు అనుకుంటుంది. అనుకున్నప్పుడు కూడా నువ్వు ఖాళీ అయిన ప్రతి ఉద్యోగాన్ని ఫిలప్ చేస్తే పబ్లిక్ ఫైనాన్సెస్ అనేది క్వశ్చనబుల్ అవుతుంది. అయితే మనలాంటి వాళ్ళు అంటాం, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం ఖాళీ అయిన ప్రతి ఉద్యోగం ఫిల్ కావాలని తప్పనిసరిగా అంటాం. కానీ ప్రభుత్వాలు చేసే పని చెప్తున్నాను. అందుకే ప్రభుత్వాలు ఈ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్కి ఒప్పుకోవు. కానీ మనం అడగాల్సింది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్. అయ్యా, ప్రజల అవసరాలకు ఎన్ని ఉద్యోగాలు కావాలి? ప్రభుత్వ ఉద్యోగులు అనేది నిరుద్యోగుల కొరకే కాదు,
ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ప్రజల అవసరాలు ప్రభుత్వం నుంచి ఎన్ని ఉన్నాయో అవి తీర్చాలి. సో నెంబర్ ఆఫ్ జాబ్స్ కొరకు, అన్ఎంప్లాయిడ్ కొరకు మనం ఇప్పుడు ఉదాహరణకు బీఈడీ గ్రాడ్యుయేట్స్ ఖాళీ ఉన్నారు కదా అని టీచర్ పోస్టులు నింపరు. బడిలో పిల్లలు ఉంటే చదువు చెప్పడానికి టీచర్ పోస్టులు నింపుతారు. సో బడిలో పిల్లలు లేకపోతే టీచర్ పోస్ట్ నింపరు. గవర్నమెంట్ జాబ్స్ ఆర్ నాట్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ టీచర్ ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్కి అవసరమైన ఉద్యోగాలు ఉంటాయి కానీ ప్రొడక్షన్ లేకపోయినా ఉద్యోగాలు ఇవ్వరు. ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ అనేది నిరుద్యోగుల అవసరాలకు కాదు ఎంప్లాయ్మెంట్ నిర్ణయించేది, అక్కడ ఉన్న ఆర్థిక అవసరాలు నిర్ణయిస్తాయి, ప్రజల అవసరాలు నిర్ణయిస్తాయి. అయితే నిరుద్యోగుల మరి అవసరాలు నిర్ణయించకపోతే ఎట్లా అంటే నిరుద్యోగుల అవసరాలకు అనుగుణంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి పాలసీస్ ఉన్నాయి. సో అందువల్ల పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగాలి, నిజంగా జాబ్ క్యాలెండర్ చట్టబద్ధత కాదు. సో అంటే ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అంటే ఒక ఏడాదిలో ఖాళీ అయిన జాబ్ను రిటైర్ అవుతారు, రకరకాల రీజన్తో ఖాళీ అవుతారు. సో ఆ ఖాళీ అయిన ఉద్యోగాలైనా ఆటోమేటిక్గా నింపేటువంటి పద్ధతి. ఇంకా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వెసులుబాటు ఉంటే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వండి. కానీ అట్లీస్ట్ ఎందుకంటే జనాభా పెరుగుతుంటుంది, ప్రజల అవసరాలు పెరుగుతుంటాయి. ఉదాహరణకు ఒక 2 లక్షల టీచర్లు ఉన్నారు, ఒక ఏడాదిలో ఒక 16,000 టీచర్ పోస్టులు రిటైర్ అవుతున్నారు అనుకుందాం. ఈ 16,000 అయితే నింపాలి కదా, ఎందుకంటే మళ్ళీ ఆ ఉన్న బడి పిల్లలకు చదివారు చెప్పాలి. సో ఇంతకన్నా నీకు ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంత్ పెరిగి ప్రభుత్వ విద్య అవసరాలు పెరిగాయి అనుకోండి, ఇంకా 5,000 యాడ్ చేయండి. కానీ ఇప్పుడున్న 16,000 టీచర్లు రిటైర్ అయ్యారు, వారు ఎక్కడో ఒక బడిలో ఏదో ఒక పిల్లలకు పాఠం చెప్తున్న వాళ్ళే కదా. మళ్ళీ రిటైర్ అయినప్పుడు వాళ్ళ ప్లేస్లో ఒక టీచర్ లేకపోతే అక్కడ బడిలో టీచర్ లేకపోతే పిల్లలకు కష్టం కదా. ఈ 16,000 మంది టీచర్లు ఒక నెంబర్ కాదు, 16,000 స్కూళ్ళలో ఒక్కొక్కరు పిల్లలకు చదువు చెప్తారు. అందులో ఒక 3,000 మంది మ్యాథమెటిక్స్ చెప్తారు, 2,000 మంది ఇంగ్లీష్ చెప్తారు. అంటే మనకు నెంబర్ లాగా కనబడుతుంది 16,000 టీచర్ పోస్ట్ వేకెంట్ అని. కానీ ఆ టీచర్లతో చదువు చెప్పించుకుంటున్న పిల్లలకి ఏంటి, మాకు టీచర్ లేడు, మాకు మ్యాథమెటిక్స్ టీచర్ లేడు, మాకు ఇంగ్లీష్ టీచర్ లేడు అని కదా. సో అందువల్ల టీచర్ లేకపోవడం వల్ల జీవితకాలం ఉంటుంది. టీచర్ నేను ఈ మధ్య మా అమ్మను ఆమె 80వ జన్మదిన సందర్భంగా ఆమెతో మాట్లాడుతూ ఒక వీడియో రికార్డ్ చేశాను. అందులో ఆసక్తికరంగా ఆమె చెప్తుంది, అమ్మ నువ్వు ఏం చదువుకున్నావమ్మా అని అడిగాను. నాకు తెలుసు అనుకో, కానీ అది అంటే పెద్దవారు వారి మాటలు వారి వీడియో ఉండాలి అని రికార్డ్ చేశాము. సో ఆమెను అడిగితే అప్పుడు మాకు స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ లేకుండా, అందువల్ల తెలుగులో అయితే అన్ని చదువుకున్నా కానీ ఇంగ్లీష్ మాత్రం రాలే మాకు అన్నది. అంటే మా అమ్మకి 80 ఏళ్ళు, ఎప్పటి గురించి చెప్తోంది, 70 ఏళ్ళ కిందటి అనుభవం, 75 ఏళ్ళకి అనుభవం కిందటి అనుభవం చెప్తోంది. 70 ఏళ్ళ కింద నాకు ఇంగ్లీష్ టీచర్ లేకపోవడం వల్ల ఇంగ్లీష్ రాలేదురా, అందుకే మీకు చిన్నప్పుడు గుర్తుండే ఉంటుంది, తెలుగు అన్నీ నేను చెప్పేవాడిని, ఇంగ్లీష్ వరకు వచ్చేవరకు నాన్న చెప్పేవాడు, గుర్తుందారా అన్నది. నిజమే, నాకు ఇప్పుడు 5వ తరగతి 6వ తరగతి వచ్చే వరకు సోషల్ కానీ ఇంగ్లీష్ సైన్స్ కానీ మా అమ్మే చెప్పేది. చిన్నప్పుడు మా అమ్మ హోంవర్క్ రాయించేది, ఎందుకంటే అమ్మకు తెలుగు వరకు వస్తుంది, అమ్మ చదువుకున్నది 3rd 4th, కానీ ఇంగ్లీష్ చెప్పాలి అంటే మాకు ఇంగ్లీష్ టీచర్ లేడు రా అన్నది. నాకు ఒక్కసారి గుండె తరుక్కుమన్నది. అంటే 70 ఏళ్ళ కింద మా అమ్మకు ఇంగ్లీష్ టీచర్ లేకపోవడం వల్ల మా అమ్మకు ఆ రోజు ఇంగ్లీష్ రాలేదన్న బాధ ఇప్పటికి ఉంది. 75 ఏళ్ళ తర్వాత కూడా మా అమ్మది గుర్తు చేసుకుంటాను, అప్పుడు ఇంగ్లీష్ టీచర్ ఉంటే మంచిగా ఉంటుంది కదరా అని. అంటే ఎందుకు ఆమెకి ఇవాళ కూడా ఇంగ్లీషు కాస్త అంత వచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే ఇవాళ ముని వాళ్ళ వరకు కూడా వచ్చారు మా అమ్మకు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే మా అమ్మకి అర్థమైతే లేదు. వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్న ముని మనవాడు ఉన్నాడు, ముని మనవరాలు ఉంది. సో హాయ్ వాట్ ఆర్ డూయింగ్ అని కూడా వస్తుంది. సో మా అమ్మకి ఎక్కడో అనిపించి ఉంటుంది ఇంగ్లీష్ చేస్తే బాగుండేది కదా అని. సో అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే ఒక టీచర్ లేకపోతే ఏమవుతున్న దానికి ఉదాహరణ జీవితం అంతా వెంటాడుతుంది ఆ వెనుకబడతాను. ఇప్పుడు మాకు నేను హై స్కూల్లో చదివేటప్పుడు మాకు సోషల్ టీచర్ లేకుండే, ఇప్పటికీ నాకు జాగ్రఫీ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. నేను పాలిటిక్స్ చెప్పగలుగుతాను, మీరు ప్రపంచంలో గాజా చరిత్ర చెప్తా, స్పెయిన్ అంటే స్పెయిన్ చరిత్ర చెప్తా, అంగోలా అంటే అంగోలా హిస్టరీ చెప్పగలుగుతా, పాలిటిక్స్ చెప్పగలుగుతా. కానీ అంగోలా ఎక్కడుంది అంటే మ్యాప్లో కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పటికీ, ఎందుకంటే ఆ రోజు జాగ్రఫీ చెప్పలేదు మాకు సరిగా. ఇప్పటికీ కూడా రకరకాల సాయిల్స్ వాటి క్వాలిటీ ఏంటి, ఇప్పుడు వాయనాడులో జరుగుతున్నది బీభత్సానికి సాయిల్ జాగ్రఫీ ఎంత కారణం అంటే స్టిల్ నేను ఇప్పుడు చదువుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక టీచర్ వేకెన్సీ జీవితం అంతా వెంటాడుతుంది. సో అందువల్ల ఇవాళ మనకు కావాల్సింది ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏఎన్ఎం వేకెన్సీ,
అక్కడ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఉద్యోగి ప్రజల భద్రతను దెబ్బతీస్తుంది. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగాలు అనేది కేవలం నెంబర్ కాదు, నిరుద్యోగుల అవసరాలే కాదు, ప్రజల అవసరాలకు తగినట్టుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలి. అంటే ఇవాళ ఈ ఏడాదిలో ఒక 100 మంది కానిస్టేబుల్ రిటైర్ అయ్యారు, 1000 మంది కానిస్టేబుల్ రిటైర్ అయ్యారు. 1000 మంది కానిస్టేబుల్ రిటైర్ అయితే అర్థం వాళ్ళు సర్ప్లస్ అయితే లేరు కదా. మనకు తెలుసు కదా, ఏ పోలీస్ స్టేషన్లో మనకు అవసరాన్ని మించి కానిస్టేబుల్ లేరు, అవసరం మందమే లేరు కానిస్టేబుల్ పాపం. సో ఇవాళ మనకు 1000 మంది కానిస్టేబుల్లలో నువ్వు రిక్రూట్మెంట్ జరగకపోతే ఎన్ని పోలీస్ స్టేషన్లో ప్రజల భద్రత ఎఫెక్ట్ అవుతుంది? ఒక 300 మంది ఏఎన్ఎంలు లేకపోతే ఎన్ని గ్రామాల్లో ప్రజల మౌలిక వైద్య సేవలు ఇబ్బంది పడతాయి? అందుకొరకు నింపాలి. అంటే అందుకొరకు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగాలి. అయ్యా, ప్రజల అవసరాల కొరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, అందువల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖాళీ అయినాక దాన్ని నింపకపోతే ప్రజల అవసరాలకు నష్టం కలుగుతుంది. ఇప్పుడు నేను ఉదాహరణ మీకు కానిస్టేబుల్ చెప్పాను, టీచర్ చెప్పాను, నేను చెప్పాను. ప్రజల అవసరాలకు నష్టపోతారు. అందువల్ల మీరు ప్రజల అవసరాలను నింపడానికి పబ్లిక్ సర్వీసెస్ యాక్ట్ తేండి. సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ గ్యాప్ బిట్వీన్ ఇన్ ద పబ్లిక్ సర్వీసెస్. ఒక పోస్ట్ వేకెంట్ ఖాళీ అయితే వెంటనే నింపాలి, ఎందుకంటే ఆ గ్యాప్ ఉండకూడదు పబ్లిక్ సర్వీసెస్లో. అంటే ప్రభుత్వానికి ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే సేవలలో గ్యాప్ ఉండకూడదు, ఇది అడగాలి. జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత, క్యాలెండర్ చట్టబద్ధత ఏముంటుంది? క్యాలెండర్లకు ఉంటుంది చట్టబద్ధత. నాకు తెలిసిన యూపీఎస్సీ మరి జాబ్ క్యాలెండర్ చట్టబద్ధత ఉందో లేదో తెలియదు. అసలు ఆ అభ్యంతరం చెప్పడం వల్ల ఉపయోగం ఏముంటుంది? అపోజిషన్ ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని క్రియేటివ్గా నిలదీయాలి. పబ్లిక్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని ఒకటి నేను శాసన మండలిలో అడిగింది ఇది. అందువల్ల అప్పుడు ఏమవుతుంది అంటే ఒక ప్రజల సేవలో, అంటే ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలో గ్యాప్ రాదు. ఒక మ్యాథమెటిక్స్ టీచర్ రిటైర్ అయితే వెంటనే మ్యాథమెటిక్స్ టీచర్ ఆ రిటైర్మెంట్కి ఒక 3 నెలల ముందే అపాయింట్ అయితే మ్యాథమెటిక్స్ టీచర్ అక్కడ క్లాసులు చెప్తున్న మ్యాథమెటిక్స్ టీచరు క్షేత్రగణితం నుంచి రేఖాగణితానికి వచ్చే వరకు టీచర్ రిటైర్ అయింది అనుకోండి, క్షేత్రగణితం వస్తుంది, రేఖాగణితం రాదు. నాకు మెన్సురేషన్ వస్తుంది, జామెట్రీ రాదు. నా జీవిత అనుభవమే. మాకు మ్యాథమెటిక్స్ టీచరు ఒక 15 రోజులు, నెల రోజులు గ్యాప్ ఉండే. అందువల్ల ఏమైంది, క్షేత్రగణితం వరకు ఆ టీచర్ బ్రహ్మాండంగా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు. గోవిందరావు గారు అని ఉండి ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. సో తర్వాత నెక్స్ట్ టీచర్ వచ్చే వరకు లేట్ అయింది జామెట్రీ. దానివల్ల ఏమైందంటే జామెట్రీ మాకు సరిగా చెప్పాలి, హడావులు అయిపోయాడు. నాకు ఇప్పటికీ క్షేత్రగణితం బ్రహ్మాండంగా వస్తుంది, మెన్సురేషన్, జామెట్రీ రాదు. ఈవెన్ టుడే జామెట్రీ సరిగా రాదు. నాకు ఒక రైట్ యాంగిల్ ఒకటే గుర్తున్నది, అంటే పైథాగరస్ థీరం ఒకటే గుర్తున్నది, మిగతా గుర్తులేదు. ఎందుకంటే జామెట్రీ సరిగా చెప్పలే. అంటే ఒక టీచరు గ్యాప్ అనేది ఎంత పెద్ద గ్యాప్ ఉంటుంది మనిషి జీవితంలో. దాన్ని నా ఉదాహరణ చెప్పాను, మీకు జాగ్రఫీ గ్యాప్ చెప్పాను, జామెట్రీ గ్యాప్ చెప్పాను. అందువల్ల మీకు ఒక 4 నెలల ముందు ఒక టీచర్ రిటైర్ అవుతున్నాడంటే ముందే రిక్రూట్మెంట్ అయిందనుకోండి. సో అక్కడికి ఆ మ్యాథమెటిక్స్ టీచర్ రిటైర్ అయిన ఒక్కరోజు ముందే ఈ మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడు అనుకోండి, ఆ బిడ్డకు పాపం మ్యాథమెటిక్స్లో గ్యాప్ రాదు కదా. అది జరగాలి. ఒక ఏఎన్ఎం రిటైర్ అయ్యే ఒకరోజు ముందే ఇంకో ఏఎన్ఎం చేరాడు అనుకోండి, గర్భిణీ స్త్రీలకు సేవలు అందడంలో గ్యాప్ రాదు కదా. అది రావాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీసెస్. ఉద్యోగాలు నిరుద్యోగుల కొరకే కాదు అది. సో ఈ గ్యాప్ రాకుండా ఉండాలి. ఇక నిరుద్యోగులకు కూడా లాభం ఏంటి జాబ్ క్యాలెండర్ వల్ల అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను జోక్గా అంటుంటాను ఎప్పుడు, గ్రూప్ 1 అనేది ఒక మనిషి జీవితంలో 3 సందర్భాల్లో వస్తుంది. మొదటిసారి బాల్యంలో వస్తుంది, రెండవసారి యవనంలో వస్తుంది, మూడవసారి వృద్ధాప్యంలో వస్తుంది. అంటే మీకు ఒక గ్రూప్ 1 క్యాండిడేట్ ఎగ్జామ్కి అప్లై చేసి రిక్రూట్మెంట్ అయ్యే లోపల 3 ముఖ్యమంత్రులు మారిన ఉదాహరణలు ఉన్నాయి, 4 ముఖ్యమంత్రులు మారిన ఉదాహరణలు ఉన్నాయి, ప్రభుత్వాలే మారిపోయిన ఉదాహరణలు ఉన్నాయి. అసలు ఇదేంటంటే జీవితకాలం ఏంటి అన్న ఒక ఉద్యోగం కొరకు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ, అప్లై చేసే వాళ్ళు ఎక్కువ. అందుకొరకు ఏమవుతుంది, మీకు ఒక 1 ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో ప్రిపేర్ అవుతారు. తనకు రాదు అనుకున్న రోజు ప్రశాంతంగా వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం రానంత మాత్రాన పనికి మాలినోడు కావాలని ఏం లేదు కదా. ప్రభుత్వ ఉద్యోగం రాక బ్రహ్మాండంగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు లైఫ్లో. నేను ఉస్మాన్ సిట్లో నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వచ్చింది. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరి ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. మా మిత్రుడు పల్లా రాజేశ్వర రెడ్డికి ఫిజిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ రాలే. ఆయన ఎలిజిబుల్, నిజంగా చెప్పాలంటే ఆయన పిహెచ్డి ఫిజిక్స్, ఇంటెలిజెంట్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా వచ్చింది. బై ఎనీ మీన్స్ ఈజ్ ఎలిజిబుల్. కానీ కారణాలు ఏదైనా ఆయనకు రాకపోతే ఏమైంది, ఆయన వెళ్ళి ఒక ఫ్రెండ్స్తో 4గురితో కలిసి వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఒక సిక్ డిగ్రీ కాలేజ్ తీసుకొని ఆ డిగ్రీ కాలేజ్ నడిపాడు సక్సెస్ఫుల్గా. దాంతో మళ్ళీ ఒకరిని పట్టుకొని వాళ్ళని వీళ్ళని పార్ట్నర్ని పట్టుకొని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాడు కోదాడలో. ఇవాళ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టి
నాలాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అంటే మరి ప్రభుత్వం యొక్క యూనివర్సిటీ జాబ్ వచ్చిన నాగేశ్వరరావు ప్రొఫెసర్ రిటైర్ అయ్యాడు. అఫ్కోర్స్ నేను ప్రొఫెసర్ ఉంటూ 1,00,000 పనులు చేసేవరకు ఈ స్థాయిలో ఉన్నాను, నా లెక్క కిందకి రాదు. కానీ ఇప్పుడు ఆ పల్లారాజేశ్వరరెడ్డితో పాటు ఆయనకు రాక ఫిజిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయిన వ్యక్తి ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాడు. పల్లారాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ అయిపోయి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు. ఉదాహరణతో సహా చెప్తున్నాను. ఇది 100% ఎలిజిబుల్ క్యాండిడేట్. ఎందుకంటే ఆయనకు యూజీసీ రీసెర్చ్ ఫెలోషిప్ ఉండి ఫిజిక్స్లో డాక్టరేట్ ఉండి అన్ఫార్చునేట్లీ ఆయనకు జాబ్ రాలేదు. జాబ్ రాకపోతే నష్టం కాలేదు. జాబ్ రాలేదు కనుక ఆయన ఉద్యోగం వేరే కాలేదు. జాబ్ వచ్చి ఉంటే నేను ఏం చేసేవాడు, మాలాగా ప్రొఫెసర్ రిటైర్ అయ్యేవాడు కావచ్చు. జాబ్ రాలేదు కనుక మనిషి అవసరం కదా, ఏం చేయాలి? అవసరం కనుక ఒక కజిన్స్ని పట్టుకున్నాడు, ఫ్రెండ్స్ని పట్టుకున్నాడు, ఒక ఎంటర్ప్రైజ్ చూపెట్టాడు. ఆ ఎంటర్ప్రైజ్ వల్ల ఒక డిగ్రీ కాలేజ్ అయ్యి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి ఒక యూనివర్సిటీ పెట్టి నా 34 ఒక పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీకే ఓనర్ అయ్యాడు. ఎందుకయ్యాడు? ఆయనకు అవకాశం ఇచ్చింది మనిషి. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగం రాని వాళ్ళు ఎవరు బాధపడకూడదు. ఉదాహరణతో సహా చెప్పాను. అందువల్ల ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగము రానివాడు వేస్ట్ అని కాదు, ఇంకా ఎక్కువ జీవితం ఉండొచ్చు. మా అన్నయ్య ఉదాహరణ చెప్తాను. మా అన్నయ్య డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేసేవాడు స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో. అప్పుడు వరల్డ్ బ్యాంక్ రిఫార్మ్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సమయంలో ఇంప్లిమెంటేషన్ సెక్రటరియట్ అని పెట్టి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అన్నింటినీ మేము క్లోజ్ చేస్తాం, సిక్కున్న వాటిని ప్రైవేట్ చేస్తామని ఒక విధానాన్ని తీసుకున్నారు. దాంతో రిక్రూట్మెంట్ లేవు, ఫండ్స్ లేవు, పనులు లేవు. ఇక ఐడీసీ ఎప్పుడో ఒకసారి మూతపడుతుందని చర్చ జరిగింది. అఫ్కోర్స్ ఇప్పటికి మూతపడలే, అదే విషయం. కానీ నడక నడవడం మొదలుపెట్టింది. వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ టెన్షన్ పడ్డారు. మా అన్నయ్య ఏం చేశాడు, ఓకే మరి ఎట్లా బతకాలి కదా, యంగ్ పిల్లాడు, చిన్నపిల్లలు. హైదరాబాద్ వచ్చాడు. మా ఇంట్లోనే ఉండి 2 ఏళ్ళు కష్టపడి రోజుకు ఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయిలో పనిచేసిన అతను ఉస్మానియాలో BE, మద్రాసులోని గుండి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎంటెక్, ఎంసెట్లో 108వ ర్యాంక్. అంత ఇంటెలిజెంట్ ఉండి కూడా పాపం ఒక ఏజ్ వచ్చిన సమయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం ఇక ఈ ఐడీసీ మూసేస్తే 3 ఏళ్ళ జీతం ఇచ్చి ఇంటికి పంపిస్తారంటే ఎలా బతకాలి అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు వచ్చి ఉద్యోగానికి లీవ్ పెట్టాడు. గవర్నమెంట్ జాబ్కి 2 ఏళ్ళు సాఫ్ట్వేర్ నేర్చుకున్నాడు. 2000లో US వెళ్ళాడు. ఇవాళ ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు. 2 కొడుకులు డాక్టర్లు, కోడలు డాక్టర్, ఇంకో కోడలు ఇంజనీరు. సో ఇలా అనూహ్యమైన స్థాయిలో ఉన్నాడు. అదే ఐడీసీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటుంటే బహుశా చీఫ్ ఇంజనీర్ రిటైర్ అయ్యేవాడు కావచ్చు. కానీ ఇవాళ అమెరికాలో ఒక మల్టీనేషనల్ కంపెనీకి డైరెక్టర్గా పనిచేయగలుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ 2 ఉదాహరణలు చెప్పాను నేను విత్ ఎగ్జాంపుల్స్. అంటే ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే కూడా జీవితంలో అంతకన్నా ఎక్కువ ఎదిగాడు. ప్రభుత్వ ఉద్యోగం మధ్యలో ఆగిపోతే అంతకన్నా ఎక్కువ ఎదిగాడు. ఇది కదా నిరుద్యోగులకు ఉండాల్సిన స్ఫూర్తి. బట్ ఈ స్ఫూర్తి ఉండాలంటే మొదలు ఒక 1 ఏడాదో 2 ఏళ్ళు ట్రై చేస్తారు. రాకపోతే వేరే దాంట్లో వెళ్ళి అంతకన్నా బాగవుతాడు. కానీ జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు 5 ఏళ్ళ దాకా నోటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆశతో ఎగ్జామ్ రాస్తూనే ఉంటారు. దీనికి ఎన్ని ఉండకూడదా? అందుకొరకు జాబ్ క్యాలెండర్ రావాలి. జాబ్ క్యాలెండర్ రావడం వల్ల నిరుద్యోగ విద్యావంతుల్లో ఒక సర్టనిటీ ఉంటుంది. ఇంకో పలానా ఇయర్లో పలానా రోజులకు ఎగ్జామ్ ఉంటుంది, ఇంకొకసారి ట్రై చేస్తా, 2 సార్లు ట్రై చేస్తా, 3 ఏళ్లలో కథం క్లోజ్. వెదర్ ఐఎమ్ ఎలిజిబుల్, వెదర్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ తేలిపోతుంది. నాకు వస్తుంది అనుకుంటే అది గవర్నమెంట్ జాబ్ రాదనుకుంటే అంతకన్నా బెటర్ పోస్ట్కి వెళ్ళిపోతా, అంతకన్నా బెటర్ జీవితం కొరకు ప్రయత్నిస్తా. అది కదా ఒక స్పిరిట్ అనేది ఉండాలి. మనం ఈ నిరుద్యోగ యువతకి ఈ స్పిరిట్ నేర్పుతలేం. 10 ఏళ్ల పాటు అశోక్ నగర్లో ఉండేలా చేస్తున్నాం. ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ల గోల వల్ల, ఎగ్జామినేషన్ పేపర్ లీక్ల గోల వల్ల, ఎగ్జామ్లు వాయిదా పడడం గోల వల్ల 10 ఏళ్ల పాటు అశోక్ నగర్లో మెస్సులలో తినే జీవితాన్ని ఇస్తున్నాం యూత్కు. అది దట్ ఇస్ ద గ్రేటెస్ట్ వేస్టేజ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. అది సమాజానికి ఎంత నష్టం, మానవుల నష్టం కదా. బ్రిలియంట్ పిల్లలు. మళ్ళీ ఇక నేను చాలామంది క్లాసులు చెప్పాను కనుక అద్భుతమైన పిల్లలు. వాళ్ళకున్న ఆర్థిక సామాజిక స్థితి వల్ల ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఉన్నారు. కానీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కాదనుకుని అంతకన్నా ఎక్కువ ఉద్యోగం కూడా తెచ్చుకోగలరు. దే హ్యావ్ దట్ కెపాబిలిటీ. కానీ వాళ్ళు కొన్ని కారణాల రీత్యా గవర్నమెంట్ జాబ్లో కొరకు ప్రయత్నం చేస్తున్నారు. అది అనండిగా 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు అలాగే ఉండాలా? ఏంటిది అన్యాయం? అందుకని జాబ్ క్యాలెండర్ రావాలి. అందువల్ల ఒక పబ్లిక్ సర్వీస్, మీకు ఉదాహరణ చెప్పాను, జాబ్ క్యాలెండర్ అవసరం ఏంటి చెప్పాను. పబ్లిక్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ రావాలి. కానీ జాబ్ క్యాలెండర్తో ఎన్ని ఉద్యోగాలు ఇస్తారంటే రేపు కొత్త ఉద్యోగాలు ఆడగావు. నిరుద్యోగులు వ్యతిరేకిస్తారు. నిరుద్యోగుల యాటిట్యూడ్ ఎట్లుంటుంది అంటే ఎగ్జామ్ అయ్యే వరకు, ఎగ్జామ్ అయిపోయాక కూడా ఖాళీలు ఉంటుంది అని యాడ్ చేయండి సార్ అంటారు. అంటే ఇవాళ మీరు ఉద్యోగులకు పోస్టులు పెరగకుండా చేస్తారా? బీఆర్ఎస్ అర్థం కావడం లేదు, వాళ్ళకు తెలియక మాట్లాడుతున్నారు. సో ముందే జాబ్లు డిక్లేర్ చేయాలి, ఎన్ని జాబ్స్తో చెప్పాలి అంటే
రేపు అది చాలా పెద్ద సమస్య వస్తుంది. ఒక్కసారి చట్టం చేసి చట్టంలో మేము ఇంకో 3,000 టీచర్ పోస్టులు ఇస్తున్నాం అంటే రేపు అది 5,000 పోస్టులు అయినా 3,000 ఇవ్వాలి. హౌ కెన్ యూ వయలేట్ ద యాక్ట్? ఇంకా 2,000 ఉద్యోగాలు దెబ్బతినవా పిల్లలకు? అందువల్ల చట్టంలో మీరు అడగాల్సింది జాబ్ క్యాలెండర్ పెట్టారు, సంతోషం. ఫిక్స్డ్ ఆ జాబ్ క్యాలెండర్ అమలయ్యేలా చూడండి. దానికో ప్రక్రియ ఏంటి? ఒక గవర్నమెంట్లో ఒక పోస్ట్ వేకెంట్ కావడంతో రిపోర్ట్ అవుతుందా లేదా, అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెఫర్ అవుతుందా లేదా, దానికి కావాలంటే ఒక ఇండిపెండెంట్ బాడీ పెట్టండి. పెట్టి ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ అయినా బాడీకి రిపోర్ట్ చేయండి. సో ఈ ప్రాసెస్ వెంటనే అది నోటిఫికేషన్ వచ్చి ప్రాసెస్ రిక్రూట్మెంట్ అయ్యేలా చూడండి. ఇది అడగాలి కానీ దాని ముందే పోస్టులు చెప్పండి అంటే ఇది ఎలా ఉన్నదంటే మీరు వినాయక చవితి ఏ రోజు చెప్పారు కానీ ఉండ్రాలు ప్రిపేర్ అయ్యలేవు అంటే వినాయక చవితి రోజు అవుతుంది, ఉగాది రోజు అవుతుందా? ఉగాది రోజు క్యాలెండర్ చెప్తారు, వినాయక చవితి ఎన్నడో చెప్తారు, సంక్రాంతి ఎన్నడో చెప్తారు. సంక్రాంతికి కావాల్సిన చక్నాలు బొబ్బట్టు ముందే తయారు చేసి పెడతారా? పెట్టరు కదండి. అది నెక్స్ట్ ఉగాది ఎప్పుడో చెప్తారు, అంతే తప్ప ఉగాది పత్రిక ఇప్పుడే తయారు చేసి పెడతారా? అందువల్ల జాబ్ క్యాలెండర్ డిఫరెంట్ ఫ్రమ్ పబ్లిక్ సర్వీసెస్ యాక్ట్. సార్ రైట్ సార్. ఇక తెలంగాణ అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి సార్. ఆయన కాస్త అదుపు తప్పి శృతి మించి మాట్లాడారు. ఒకసారి ఆయన బయట ప్లే చేయండి. ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి బయట కూడా తిరగని కొడుకా మేములని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది, తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా, తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. విపత్తులు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి రైట్ సార్. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా దానం నాగేందర్ని క్వశ్చన్ చేశారు సార్. మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నారా, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నారా అని చెప్పి. బయట ఆయన ఏ ప్రశ్న వేసినా ప్రశ్న ఏమి వేశారు ఆయన డిఫెండింగ్ కూడా చూసిన నేను. సార్ నా బీఆర్ఎస్ వాళ్ళు ప్రొవోక్ చేశారు అనేది ఆయన వాదన. ఎంత ప్రొవోక్ చేసినా భాష అయితే అది కాదు. నాగేందర్ మాజీ మంత్రి, సీనియర్ సభ్యుడు, మంచి మిత్రుడు కావచ్చు, ప్రజల్లో ఉండే నాయకుడే కావచ్చు, కానీ ఇప్పుడు మనమే కుయ్యమని సౌండ్ వేసుకోవాల్సి వచ్చింది, అంటే బీప్ వేసుకోవాల్సి వచ్చింది. అంటే బయట మాట్లాడేదానికి బీప్లు వేస్తారు నార్మల్గా ప్రెస్ కాన్ఫరెన్స్లలో, అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా బీప్లు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏంటి? అసెంబ్లీ యొక్క స్థాయి ఏంది? సో అసెంబ్లీ ఉన్నది తోళ్ళు తీయడానికి, చర్మవలచడానికి అసెంబ్లీ ఉన్నది అంటే ఇప్పుడు నేను కూడా శాసనమండలి సభ్యుడిగా 8 ఏళ్ళు ఉన్నాను. గన్మెన్లు ఉండేవారు, నాకు కూడా భద్రత ఉండేది. కానీ ఆ గన్మెన్లు అసెంబ్లీ కౌన్సిల్ లోపలికి వచ్చేవాళ్ళు కాదు, లాన్స్లో కూడా వచ్చేవాళ్ళు కాదు. గన్మెన్స్ స్టాప్ ఎట్ ద గేట్ ఓన్లీ. కానీ ఇప్పుడు ఎక్కడ దాన నాగేందర్ తోలు తీస్తాడేమోనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోపలికి కూడా గన్మెన్లు ఎలో చేయాలని స్పీకర్కు అర్జీ పెట్టుకోవాలి. నా సలహా ఏంటంటే బీఆర్ఎస్ సభ్యులకు వెళ్ళి మీరు స్పీకర్కు లెటర్ ఇవ్వండి, సార్ మాకు సెక్యూరిటీ కావాలి, దాన నాగేందర్ తోలుస్తున్నట్టున్నాడు, ఎందుకంటే మేము మరి లోపల ఎట్లా మా భద్రత ఉండాలి. ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ చెప్పాడు తోలుస్తాని, మరి ఆయన తోలుస్తే ఎట్లా? అందుకని మాకు సెక్యూరిటీ. ఇప్పుడు ఆడ కౌశిక్ రెడ్డి ముందు కూర్చుంటాడు, వెనకాల గన్మెన్ కూర్చుంటాడు, తర్వాత కేటీఆర్ ముందు కూర్చుంటాడు, వెనకాల గన్మెన్ కూర్చుంటాడు. హరీష్ అంటే ఈ ప్రొవిజన్ ఉండాలి. ఇక ఎమ్మెల్యే లేకపోతే అవసరమైతే గన్మెన్ అయినా మాట్లాడాలి, ఏం చేస్తాడు అంటే సెక్యూరిటీ పెట్టుకోవాలి కదా, మరి లేకపోతే ఎట్లా అండి? అందువల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నా సజెషన్ ఏంటంటే, పబ్లిక్ సజెషన్, మీరు వెళ్ళి ఒక లెటర్ ఇవ్వండి స్పీకర్కు, మాకు హౌస్ లోపల కూడా గన్మెన్లు ఎలో చేయండి, ఎందుకంటే దాన నాగేందర్ తోలు తీస్తానంటున్నాడు, మా తోలు సరిగా ఉంచుకోవాలి కదా, మా ప్రాణాలు కాపాడుకోవాలి కదా అని. సో ఇక దాన నాగేందర్ ఇప్పుడు ఇందులో లేదు. ఇంకోటి ఏంటంటే ఇది హైదరాబాద్లో కామన్ భాష, నీ అమ్మ నా అమ్మ అనడం, నా కొడక నీ కొడక అనడం. అరే హైదరాబాద్ భాష ఏంటండి? తెలంగాణ ఇది చాలా కాలంగా ఉన్న అలవాటు. తెలంగాణ భాష అట్లే ఉంటుంది, తెలంగాణ భాష అట్లా ఉండదండి. చదువు నీకు సరిగా రాకపోతుంటుంది ఆ భాష. సో మీకు తెలుగు భాష మీద నీకు గ్రిప్ లేకపోతే ఉంటుంది. తెలంగాణ తెలుగు, శ్రీనారాయణ రెడ్డి తెలంగాణ తెలుగే కదా. నారాయణ రెడ్డి ఏమన్నాడు? శ్రీనారాయణ రెడ్డి అద్భుతమైన పాటలు రాశాడు కదా, సినిమా పాటలు, మామూలు పాటలు కాదు కదా. నీ కొడుక నా కొడుక తోలు తీస్తా కొడుక అని రాసిండు సినారే.
దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు కదా. దాశరథి ఎంత అద్భుతమైన కవితలు రాశాడు. నా కొడక నీ కొడక నా తెలంగాణలో మా భాష ఇదే కొడక అని రాసిండా. కాలేజీ తెలంగాణ కదా, కాలేజీ వెళ్ళారు. నా కాలేజీ నా గొడవలో నా కొడక అని లేదు, నా గొడవ అన్నది. అది ఈ ప్రధానికి తెలంగాణ భాష, హైదరాబాద్ భాష. మేము హైదరాబాద్ ఇట్లా మాట్లాడుకుంటాం. హైదరాబాద్లో తిట్టుకుంటారా అండి? హైదరాబాద్లో ఎందుకు తిట్టుకుంటారు అందరూ? నేను తెలంగాణ వాడినే. నేను ఇంక ఉత్తర తెలంగాణలో పుట్టి పెరిగినాను, హైదరాబాద్ కూడా కాదు. మరి ఇప్పుడు దాదాపు 78 నుంచి హైదరాబాద్లో ఉన్నా, 44 ఏళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి పెరిగిన వాడిని. సో ఎక్కడ తెలంగాణ తప్ప ఇంకా వేరే ప్రాంతంతో సంబంధమే లేదు నాకు మా భౌగోళికంగా. అలాంటిది మరి నేను నా భాషలో ఏమీ ఇలాంటి వస్తలేవు కదా. ఎన్నోసార్లు మాట్లాడుకుంటున్నా కదా. నా కొడుకు అట్లా మాట చెప్తాడు వాడు. ఏం దేశం ఎట్లా అయిపోతుంది నాకు కూడా అన్నా, నేను విశ్లేషించలే కదా అట్లా. మరి అది భాష అయితే నేను కూడా విశ్లేషించాలి, అది తెలంగాణ కదా. అందువల్ల ఈ డిఫెండింగ్ వద్దు. మీరు ఏదన్నా సభ హుందాతనము, సభ గౌరవం. ఇవాళ డిబేట్లో ఈ పదాలు వాడాలి అంటే నాకే మొహమాట వేస్తుంది, కానీ మాట్లాడక తప్పడలేదు. ఎందుకంటే విషయం అర్థం కావాలి. ఇప్పుడు నేను నిజంగా ఎలా మాట్లాడాలి అని అనుకున్నాను. ఎందుకంటే వీటిని రిపీట్ చేయాలంటే కూడా సంస్కారం అడ్డం వస్తుంది. కానీ సంస్కారం అడ్డం వచ్చినా ఎందుకు రిపీట్ చేయాల్సి వచ్చింది అంటే, మరి చూసేవారికి అర్థం కావాలని రిపీట్ చేయక తప్పదు కదా. అందుకొరకు చూసేవారి కొరకు క్షమించండి అని చెప్పి చెంపలేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అనివార్యం కదా. ఇప్పుడు ఏం జరిగిందో తెలియకుండా ఏం జరగకూడదు ఎట్లా చెప్పాలి నేను? కానీ బట్ ఏదైనా అసెంబ్లీ అనేది ఒక పద్ధతి, సభా సమస్యలు, సభలో ఒక హుందాతనం. సభను ప్రజలంతా చూస్తారు. ప్రజలకు ఆదర్శం కదా సభ్యులు. ప్రజలు కూడా ఇలాగే తిట్టుకోవాలన్నా, తోలుకోవాలన్నా ప్రజలు ఏదైనా కానివ్వండి. వాట్ మే బీ ద రీజన్. సో దాన్ని నాకు ఏదైనా ప్రొవోక్ చేయొచ్చు, ఇన్సల్ట్ చేయొచ్చు. బీఆర్ఎస్ సభ్యులు ఏం చేశారో నాకు తెలియదు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, దెర్ ఇస్ ఎ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ అనే ఒక ఇంగ్లీష్లో ఉంది. దెర్ ఇస్ ఎ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ ఆల్సో. పిచ్చిలో కూడా ఒక పద్ధతి ఉంటుంది అని. అందువల్ల ఎంత కోపంలోనైనా భాష ఎప్పుడు కూడా ఒక స్థాయిని కూడా ఎందుకు దాని నాగేంద్ర బ్రహ్మాండంగా మాట్లాడిన ఉదాహరణ లేవా? ప్రతిసారి ఇట్లా మాట్లాడిందా? అందులో శాసనసభలు ఎలా మాట్లాడో దాని నాగేంద్ర తెలియదా? రేపు ఇంకోటి నా భాష ఇదే అనుకుంటారు, రోజు ఇదే మాట్లాడుకోండి సభలోగా. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఇప్పటికే సభలు ఎవరు చూడడం లేదు లైవ్లలో. లైవ్లలో సభ చూడడం లేదు. మీరు గమనించండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లల్ని పార్లమెంట్కి తీసుకెళ్ళి చూపెడతారు. బయటకు వచ్చినాక అడుగుతారు, మీకు ఎలా అనిపించింది పార్లమెంట్ అని. హౌ డిడ్ యూ ఫైండ్ ద పార్లమెంట్ అని. వీ విల్ నాట్ బీ అలౌడ్ టు బిహేవ్ లైక్ దిస్ ఇన్ అవర్ స్కూల్ అన్నారు వాళ్ళు. మమ్మల్ని మాత్రం ఇలా ప్రవర్తించనియర్ స్కూల్లో అన్నారు. ఏమన్నారు అంటే, ఎందుకు మీరు కావాలంటే మీ ఇంట్లో ఎగ్జాంపుల్ చేయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే, ఒక 3 ఏళ్ళ 2 ఏళ్ళ పిల్లలు, శాసనసభ లైవ్ పెట్టండి. వాళ్ళు ఆసక్తిగా చూస్తున్నారా లేదో ఒక 5 ఏళ్ళ పిల్లలు 6 ఏళ్ళ పిల్లలు చూడండి. బహుశా ఆడికెళ్ళి పారిపోతారేమో. అందుకే మీరు లైవ్ శాసనసభ లైవ్లకు, పార్లమెంట్ లైవ్లకు రేటింగ్ ఎంత ఉందో చూడండి. ఎందుకుంటలేదు? ప్రజల సభ కదా. ప్రజలు ఎంత ఆసక్తిగా శాసనసభను గమనించాలి కదా. ప్రజలు తమ ఆశలకు ఒక వేదిక భావిస్తారు కదా. మరి శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు ఆలోచించాలి. ఇది అన్నందుకు నా పైన సభా హక్కులు ఉల్లంఘన పెడతారేమో, కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్. బట్ స్టిల్ ఐఎమ్ రెడీ. నేను విత్ ఆల్ రెస్పెక్ట్ అంటున్నాను, సభలో ఉన్న వ్యక్తిగా అంటున్నాను, విత్ ఆల్ హ్యూమిలిటీ అంటున్నాను. శాసనసభ పట్ల గౌరవం పెరగాలి ప్రజల్లో. శాసనసభ కార్యకలాపాల పట్ల ప్రజల్లో ఆసక్తి కలగాలి. ప్రజలు ఇది మా సభ, మా సమస్యలు చర్చించే సభ, మా నాయకులు చర్చిస్తున్నారు అనే గౌరవం పెరగాలి. కానీ శాసనసభ గౌరవాన్ని పెరిగే విధంగా కాకుండా, శాసనసభ గౌరవాన్ని తగ్గించే విధంగా సభ్యులు మాట్లాడుకుంటూ, మళ్ళీ ఏమైనా బయట వాళ్ళు ఏదన్నా అంటే, ఒక జర్నలిస్టులన్నా, ఒక టీవీ ఛానల్ అన్నా, వెంటనే సభా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు, మీపై సభా హక్కుల నోట్లో కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ పెడతాం, చర్యలు తీసుకుంటాం, శాసనసభ గౌరవాన్ని తగ్గిస్తారా అంటారు. శాసనసభ గౌరవాన్ని మేము తగ్గించలేదండి, మీరే తగ్గించుకుంటున్నారు. మేము తగ్గించామా? ఇప్పుడు ఇట్లా మాట్లాడుకోమని చెప్పినామా మేము? మరి ఇట్లా మాట్లాడిన తర్వాత సభ ఏం చేసింది? రికార్డులు పరిశీలించి దాన్ని రికార్డుగా తొలగిస్తారు. మీరు తొలగించేది ఉన్నదండి సభాపతి గారు. అధ్యక్ష ఆల్రెడీ టీవీలలో వచ్చేసింది అధ్యక్ష, ఇంకేం తొలగిస్తారు? ఈ తొలగించడం అనేది లైవ్లో లేని రోజుల్లో వ్యాలిడ్. ఎందుకంటే తొలగిస్తే పత్రికల్లో వచ్చేది కాదు ఏం మాట్లాడారు. ఇలా టీవీ లైవ్లు ఉన్నాక తొలగించడం అనే కాన్సెప్ట్ ఈజ్ ఫార్మాలిటీ. ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా అది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తొలగించలేదండి. ఎక్స్పెంజర్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఏంటి నాకు అర్థం కాని అంశం. రికార్డులు తొలగించి లాభం ఏంటి?
మీరు అప్పుడే సభ వెంటనే ఇది పద్ధతి కాదు. అక్బరుద్దీన్ ఓవైసీ రియాక్ట్ అయ్యాడు, అప్రిషియేట్ చేయాలి. అక్బరుద్దీన్ ఓవైసీ మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యాడు, ఇది పద్ధతి కాదు, ఇలా మాట్లాడకూడదు అని. సో అక్బరుద్దీన్ ఓవైసీ లాగానే అందరూ రియాక్ట్ కావాలి, మంత్రులు, ముఖ్యమంత్రి, సభాపతి రియాక్ట్ కావాలి. అధికార సభ్యుడా ప్రతిపక్ష సభ్యుడు సంబంధం లేదు, ఇది పద్ధతి కాదు, మన సభ ఇలా వ్యవహరించకూడదు అని. ఇప్పుడు ఇలాగే ఒక సభలు ఇవాళ దానా నాగేంద్ర మాట్లాడినట్టు బయట ఒక జర్నలిస్ట్ కనుక ఇలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? సభ్యులు మా గౌరవాన్ని తగ్గిస్తారా, శాసనసభ గౌరవాన్ని తగ్గిస్తారా, మీపై చర్యలు తీసుకుంటామని చెప్పి కేసు పెడతారు. అదే నా శాసనసభ గౌరవాన్ని మేమెందుకు తగ్గిస్తున్నామని మీరు తగ్గించుకుంటుంటే కాపాడుకునే కన్సర్న్ మీకు ఉండాలి కదా అంటాను నేను. అధికార ప్రతిపక్ష పార్టీ అందరికీ కన్సర్న్ ఉండాలి కదా, ఇది పద్ధతి కాదు, సభ గౌరవం పోకూడదు అని. ఒక్కసారి జరిగితే నెక్స్ట్ టైం ప్రతి ఒక్కరు జాగ్రత్త పడతారు కదా. అందువల్ల శాసనసభ గౌరవాన్ని మీడియా, సోషల్ మీడియా తగ్గించదు, మీరే తగ్గించుకుంటున్నారు. తగ్గించుకున్న తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో ఊరుకుంటారా? అందువల్ల ఒక బాధ్యత కలిగిన సభ్యుడిగా మాట్లాడుతున్నాను నేను. 2 సార్లు శాసన మండలికి ఎన్నికైన సభ్యుడిగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఆవేదనతో మాట్లాడుతున్నాను. నేను కూడా సభలో 8 ఏళ్ళు ఉన్నాను. ఏనాడు కూడా భాషలో కానీ, పద్ధతిలో కానీ, సంస్కారంలో కానీ ఏనాడు ఒక్క అడుగు కూడా పక్కకు జరగలే. అందుకే ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారు శాసన మండలి ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు కూడా నా పేరు రామయ్య గారు సార్ పేరు తీశారు, మీరు గుర్తుండి ఉంటుంది. ఆయన శాసన మండలి వేసిన తొలి ప్రసంగంలోనే చెప్పారు, ఎందుకంటే మా బెంచ్ మేట్ అతను. రేవంత్ రెడ్డి కూడా ఎన్నడూ అలా చేయలేరు. రేవంత్ రెడ్డి చాలా గట్టిగా మాట్లాడేవారు, మామూలు కాదు. కానీ ఏనాడు కూడా అసభ్యకరంగా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు రేవంత్ రెడ్డి వాజ్ ఎ వెరీ బిటర్ క్రిటిక్, పవర్ఫుల్ స్పీకర్ ఉండే. సో ఒక దశలో అయితే రోషయ్య గారికి కోపం వచ్చి రేవంత్ను నువ్వు రవంత రెడ్డి అన్నాడు. కోపం వచ్చి నువ్వు రేవంత్ రెడ్డి కాదు రవంత రెడ్డి అన్నాడు. అయినా కూడా రేవంత్ రోషయ్య గారిని ఒక్క మాట అనలే, నవ్వురుకున్నాడు. అని సార్ మీరంతా ఆయిల్ రాసుకొని తిరుగుతుంటారు సార్, మిమ్మల్ని పట్టుకోలేదు, జారిపోతుంటారు అన్నాడు. సో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పైన మామూలుగా ఉండేది కాదు ఆయన అటాక్ ఆనాటి ప్రభుత్వం పైన. కానీ రేవంత్ రెడ్డి కూడా ఎన్నడూ సభా సాంప్రదాయాలు దాటి, సభా మర్యాదలు దాటి ఎన్నడూ మాట్లాడలే. అందువల్ల ఇలాంటి డిబేట్లు చూసాం మనం. సో శాసనసభలో పెద్ద నాయకులు పనిచేశారు కదా, శాసనసభ గౌరవాన్ని నిలబడాలి కదా, శాసనసభ గౌరవాన్ని ఇనుమడింపచేయాలి. అందువల్ల దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్. దానిపైన నా బాధ ఏంటంటే సభ రియాక్ట్ అయిన తీరు, సభ దీని పట్ల రియాక్ట్ కావాల్సిన స్థాయిలో రియాక్ట్ కాలేదు. అధ్యక్ష, నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికైనా, ఇప్పుడు సభ అయిపోయింది, ఏం చేయలేము, దేవుడు రియాక్టెడ్, ఇది పద్ధతి కాదు అంటే బయట సమాజం రియాక్ట్ కాకముందు సభే రియాక్ట్ అయితే సభ గౌరవం పెరుగుతుంది. సభనోమో తక్కువ రియాక్ట్ అయింది, బయట సమాజం ఎక్కువ రియాక్ట్ అయింది కదా. సో ఆ బయట సమాజం ఎక్కువ రియాక్ట్ అయితే కాకూడదు కదా. సభ ఇది సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీ, సభను ఇంకో రెగ్యులేట్ చేయరు, సభే రెగ్యులేట్ చేసుకుంటుంది. మన రాజ్యాంగం ప్రకారం సభను మరో రకంగా ఉండదు. మీరు సింపుల్గా చెప్పండి, ఇలాగే తిట్టుకుంటే బయట భారత న్యాయ సంహితనో లేకుంటే భారత శిక్ష ఇంకా ఇతర చట్టాలు వర్తించాయా? మరి సభలో తిట్టుకుంటే వర్తించాయా? నీ బయటికి రారా, నీ సంగతి చూస్తా బయటికి రా అంటే ఇది ఏ చట్టం వర్తించదా? ఇదే మాట మీరు బయట అన్నారనుకోండి, పోలీసులు కేసు పెడతారు. సభలో అంటే కేసులు ఉండవు అనుకోవచ్చా? సభలో మిమ్మల్ని చూస్తే బయట కూడా అనుకుంటారు కదా. రైట్ సార్. కొంతమంది సభ్యత్వాలు రద్దు కావచ్చు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మధ్య అసెంబ్లీలోనే ప్రకటించారు. దీని మీద బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తాం సార్. కౌశిక్ రెడ్డి ఒక కామెంట్ చేశారు, ఇది దుశ్శాసన సభ అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా గన్ పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అమెరికా వెళ్ళొచ్చేలోగా సీఎం సభ్యత్వం రద్దయ్యేలా ఉంది. మీ ఖమ్మం మంత్రులు అలాగే నల్గొండ మంత్రులు కూడా మీరు అమెరికా వెళ్ళొచ్చేలోపు మీ పదవిని పోగొడతారు అంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఒకసారి కౌశిక్ రెడ్డి బయట ప్లే చేయండి. మీరు మా సభ్యత్వం రద్దు చేస్తారో లేదో నాకే తెలియదు, కానీ మీది మాత్రం, మీ సభ్యత్వం మాత్రం ముఖ్యమంత్రి గారు రద్దు అయ్యేటట్టుంది అమెరికా నుంచి పోయొచ్చే వరకు. ఇది తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. మీ ఖమ్మం పాంపు వెళ్తుందో, మీ నల్గొండ పాంపు వెళ్తుందో జర దయచేసి చూసుకోండి. చిట్ చాట్లో కొంతమంది మంత్రులు మొన్న అంటూ ఉన్నారు, ముఖ్యమంత్రి అడిగి పోతే ఈడ మేము ఉన్నాం కదా చూసుకోవడానికని చిట్ చాట్లో మీ మంత్రులే అంటూ ఉన్నారు. రైట్ సార్. అంటే గతంలో కూడా అంటే రేవంత్ రెడ్డికి ఖమ్మం మంత్రులు నల్గొండ బాంబులు, ఖమ్మం బాంబులు పేల్తాయని అని కౌశిక్ రెడ్డి వాదన. పేల్తే రేవంత్ రెడ్డికి కాపాడడానికి బీఆర్ఎస్ బాంబులు ఉన్నాయి కదా.
ఆయన 10 మంది అందుకే ముందొచ్చి చేరిపోయారు కదా. సో రేవంత్ రెడ్డి అంత అమాయకుడు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా చాలా రాజకీయంగా తెలివైనవాడు, వీళ్ళందరికన్నా తక్కువేమీ కాదు. అందుకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో హేమామీలు, భీష్మ ద్రోణ కృపాచార్యులు, అశ్వత్థామ కర్ణ లాంటి మహావీరులు ఉన్న రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడు కాంగ్రెస్లో? కాంగ్రెస్ పార్టీలో మామూలు లీడర్లు వీళ్ళందరూ. రేవంత్ రెడ్డి ఎంపీటీసీగా ఉన్న రోజుల్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎంపీటీసీగా పనిచేసిన నాడు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, వాళ్ళు మంత్రులు. అంటే మరి రేవంత్ రెడ్డి ఏం తెలివి లేకపోతేనే సీఎం అయిందా? అందువల్ల కౌశిక్ రెడ్డికి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి పైన ఖమ్మం, నల్గొండ బాంబులు పేలుతాయని మరి అనుమానం ఉందో ఏమో తెలియదు. ముందుగానే బీఆర్ఎస్ బాంబులన్నీ తన వైపు పెట్టుకొని ఉంచుకున్నాడు. 10 మంది చేరిండ్రు, ఇంకో 10 మంది రెడీగా ఉంటుంటారు. నిన్నగా మొన్న కృష్ణమోహన్ రెడ్డి పోయి కూడా మళ్ళీ వచ్చినట్టున్నాడు. సో అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ 65 మంది ఉన్నారు, 66 సిపిఐతో కలిపి, 7 ఆ ఎంఐఎం బాంబులు, పాత బస్తీ బాంబులు కూడా ఉన్నాయి రేవంత్ దగ్గర. సో పాత బస్తీ బాంబులు కలిపితే 73, 10 మంది బీఆర్ఎస్ బాంబులు, గులాబీ పటాకాయలు, టపాకాయలు కూడా కలిస్తే ఎన్నైతే అప్పుడు 66, 73, 83. 83 మంది అంటే 20 మంది ఖమ్మం, నల్గొండ బాంబులు పేలాలి కదా. ఈ లోపల ఇంకో 10 మంది రెడీగా ఉంటుంటారు ప్రభుత్వాన్ని కాపాడాల్సిన పవిత్ర కర్తవ్య దీక్షతో. అందువల్ల అదంత సులభం అనుకోను. కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలహీనంగా ఉంది, రేపో మాపో ప్రభుత్వాలు కూల్చుకునేంత స్థాయిలో ఉన్నట్టయితే కనబడతలేదు. ఇప్పుడు ఆయన ఎవరినైతే ఉద్దేశించాడో అందరికీ తెలుసు. కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి మిగతా ఖమ్మం, నల్గొండ మంత్రుల పట్ల సయోధ్య అయితే బ్రహ్మాండంగానే ఉంది ఇప్పటికైతే. ఇక రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని ఎప్పుడు ఉంటుంది, నోబడీ నోస్. అయినా ఒకప్పటిలా కాదు. ఇప్పుడు నార్మల్గా ఎన్టీ రామారావు ఉదరిస్తుంటారు ఏం జరుగుతుందో అని. ఇవాళ రేపు ఇంటెలిజెన్స్ పెరిగింది, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ పెరిగినాయి. అమెరికాలో ఉన్న అచ్చంపేటలో ఏం జరుగుతుందో చూడొచ్చు. అందువల్ల అదేమి అమెరికాలో ఉన్నంత మాత్రాన ఇక్కడ ఏం జరుగుతుందో లేదో అనేది తెలియకుండా ఉంటారని అనుకోను. బట్ స్టిల్ పాలిటిక్స్లో ఆ పాసిబిలిటీ ఎప్పుడు ఉంటుంది. పాలిటిక్స్ అంటేనే కదా ఆ అన్సర్టనిటీస్ ఎప్పుడు ఉంటాయి పాలిటిక్స్లో. కానీ ఆ ఇండికేషన్ కౌశిక్ రెడ్డి ఊహించినట్టు ఇండికేషన్ లేదు. ఆ ఇండికేషన్ ఉంటే బహుశా కాపాడడానికి బీఆర్ఎస్లో ఇంకో 10,000 మంది అన్న ఎమ్మెల్యేలు రెడీగా ఉంటుంటారు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి. రైట్ సార్. అండ్ ధర్మపురి అరవింద్ రేవంత్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య సార్ ఇది. మీ పౌరుషం చచ్చిపోయింది, మీరు బీఆర్ఎస్ అవినీతిని వెలికి తీస్తామన్నారు, కేసీఆర్ని అరెస్ట్ చేస్తామన్నారు అని చెప్పి గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డికి జరిగిన అవమానాలను కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు సార్. రేవంత్ రెడ్డికి అర్ధరాత్రి 2 గంటలకి కొడంగల్లో నిద్రలేపి మరీ ఎత్తుకుపోయి జైల్లో పెట్టారు కేసీఆర్. ఓటుకు నోటు కేసులో 6 నెలలు జైలుకు పంపించారు. ఫామ్ హౌస్ మీదకి ఏదో డ్రోన్ పంపించారని చెప్పి మీ మీద కేసు పెట్టి లోపలేశారు అని చెప్పేసి, మీకు ఎంత చేసినా కూడా ఇప్పుడు మీరు 9 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, కానీ మీ పౌరుషం చచ్చిపోయింది, మీరు ఏం చేయట్లేదు, సైలెంట్గా ఉన్నారు అని చెప్పేసి. నిజంగా రేవంత్ తీరులో ఏదైనా మార్పు వచ్చిందా? అరవింద్ అంటే పౌరుషంతో జరిగేది కాదు కదా, చట్టంతో జరగాలి కదా. అంటే ఇప్పుడు 9 నెలలు అయింది, కేసీఆర్ పైన, కేసీఆర్ ప్రభుత్వం జరిగిన ఆరోపించబడిన అవినీతి పైన ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి పౌరుషం లేదు. యూపీఏ హయాంలో ఎన్ని కుంభకోణాలు, మోడీ దేశమంత్రి చెప్పారు. 2G కుంభకోణం, ఎవరిని అరెస్ట్ చేశారు? కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, ఎవరిని అరెస్ట్ చేశారు? ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, ఎవరిని అరెస్ట్ చేశారు? స్పెక్ట్రమ్ కుంభకోణం, ఎవరిని అరెస్ట్ చేశారు? బొగ్గు కుంభకోణం, ఎవరిని అరెస్ట్ చేశారు? అగస్టియా వెస్ట్లాండ్ కుంభకోణం, ఎవరిని అరెస్ట్ చేశారు? డిఎల్ఎఫ్ కుంభకోణం, ఎవరిని అరెస్ట్ చేశారు? మీరు ఇన్ని కుంభకోణాలు అంటే మోడీకి కూడా పౌరుషం లేదన్నట్టే అరవింద్ ప్రకారం. అరవింద్ 9 నెలల్లో రేవంత్ రెడ్డి చేయకపోతేనే పౌరుషం లేదంటే 10 ఏళ్లలో మోడీ చేయలేదు కదా. అంటే ఇప్పుడు ధర్మపురి అరవింద్ నరేంద్ర మోడీకి పౌరుషం లేని నాయకుడు అని సర్టిఫికేట్ ఇచ్చేశాడు. ఇందుకే ఇప్పుడు బేసిస్ ఒకటే ఉండాలి కదా ఎవాల్యుయేషన్కు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాల పైన 9 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోలేదు అంటే ఆయనకు పౌరుషం లేదు. ఎస్, దిస్ ఈజ్ వాట్ అరవింద్ ఈక్వేషన్, అరవింద్ ఫార్ములా కదా. యాజ్ పర్ దిస్ అరవింద్ ఫార్ములా 10 ఏళ్ళుగా నరేంద్ర మోడీ చర్యలు తీసుకొని ఇన్ని కుంభకోణాలు చెప్పాడు. మీకు ఒక్కటి కాదు 2 కాదు, ఇప్పుడు ఇన్ని కుంభకోణాలు చెప్పాడు కదా కాంగ్రెస్ హయాంలో. ఇప్పుడు బీజేపీ ఏమనాలి? అవి కుంభకోణాలన్నా కాదనాలి.
కాదనలేరు. నిన్న కాక మొన్న అనురాగ్ ఠాకూర్ వీటన్నిటినీ పార్లమెంట్లో చదివినిపించాడు. ఒక కొద్ది ఎన్నికలకు ముందు మీకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 10 years ఆఫ్ కరప్షన్ అని ఒక డాక్యుమెంటే పార్లమెంట్కి పెట్టారు. అంటే మరి వీళ్ళు అప్పుడు కుంభకోణం జరిగిన నేను ఒప్పుకుంటున్నాను. మరి ఎవరిపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరు నాకు చెప్పండి. ఏ కాంగ్రెస్ నాయకులు ఎన్నేళ్ళు జైల్లో ఉన్నారో చెప్పండి. ఒకసారి చిదంబరం పోయొచ్చారు అట్లా టైంపాస్కు. అసలు ఎవరి మీద చర్య తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తిన్నాడు అని చంద్రబాబు నాయుడు ఊరూరా తిరిగి చేశారు. నరేంద్ర మోడీ కూడా చేశాడు 2014లో. మీకు స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలా, స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా అని వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ అన్న మాటలు. మరి 10 ఏళ్ళు అయిపోయింది కదా, 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే కదా, 14 to 19. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా 10 ఏళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల కుంభకోణాలు ఏమేమి చెప్పండి నాకు. వీక్లీ ఫ్రైడే రోజు కోర్టుకు పోవాల్సిన అవసరం లేకుండా ఎగ్జంప్షన్ వచ్చింది. 10 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డికి, ఏమేమి చెప్పండి నాకు. ఇప్పుడు కుంభకోణాలు జరగలేదన్నా చెప్పాలి, జరుగుంటే అడిపోయిన చర్య కావాలి, ఏదైనా జరగాలి కదా. ఏం పెట్టారు చెప్పండి. ఇప్పుడు 5 ఏళ్ళు పోనీయండి. సిబిఐ ఈడీ కేసులు కాకుండా 2014-19 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టే కేసులు చెప్పండి నాకు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి కేసులు పెట్టి అరెస్ట్ చేసిన ఒక ఉదాహరణ చెప్పండి నాకు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా చంద్రబాబు నాయుడు పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి అరెస్ట్ చేసింది. సో కేంద్ర సంస్థలు పెట్టిన కేసులు మినహా 2014-19 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్, రాష్ట్ర సిఐడి ఎన్ని కేసులు పెట్టి ఎన్ని రోజులు జైల్లో ఉంచి చెప్పండి. అంటే మరి చంద్రబాబు నాయుడు పరుషం లేదన్నట్టే కదా అరవింద్ ఈక్వేషన్ ప్రకారం. ఇప్పుడు మేలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, 2 నెలలు అయింది. చూద్దాం ఇంకో ఏడాది తర్వాత ఏం జరుగుతుంది. సో ఇంత క్లియర్గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు చెప్పాను. మరి ఎవరికి పౌరుషం ఉన్నట్టు ఈ దేశంలో? అరవింద్గా దేవుడుగా భావించే నరేంద్ర మోడీకే పౌరుషం లేదు కదా. ఎందుకంటే ఆయన ఎవరిని లోపలేయలే కదా. లోపలేయకపోగా బీజేపీలో వేసుకున్నాడు. ఆదర్శ్ సొసైటీ కుంభకోణ రచయిత అశోక్ చౌహాన్, ఆయన ఇప్పుడు బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ స్టార్ క్యాంపెయినర్. అంటే అదా పౌరుషం? అంటే కాంగ్రెస్ పార్టీలో ఆఖరికి కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు కేటాయించిన రెసిడెన్షియల్ ప్లాట్లను తన వాళ్ళకి ఇప్పించుకున్న అశోక్ చౌహాన్ ఇవాళ భారతీయ జనతా పార్టీ స్టార్ క్యాంపెయినర్. సో ఇదా పౌరుషం అంటే పౌరుషం అంటే వాళ్ళను కేసులు చూపెట్టి బెదిరించి తమ పార్టీలో చేర్చుకోవడం పౌరుషమా? అందువల్ల మన దేశంలో రాజకీయ అవినీతి మాటలు ఎలా ఉంటాయి, చేతలు ఎలా ఉంటాయి అన్న దానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. రైట్ సార్. ఇక వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారంటూ నిన్న చాలా పెద్ద హడావుడి జరిగింది సార్. బట్ పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చారు, అరెస్ట్ అవ్వలేదు వంశీ కోసం 4 ప్రత్యేక బృందాలు గాలిస్తూ ఉన్నాం, ఏ క్షణంలోనైనా ఆయన ట్రేస్ చేసి పట్టుకుంటాము అని చెప్పి. యూసఫ్ అలాగే రమేష్ వాళ్ళ అనుచరులను మాత్రమే అదుపులోకి అయితే తీసుకున్నారు. లోకేష్ రెడ్ బుక్లో ఉన్న ఫస్ట్ లిస్ట్లో ఉన్న పేరు ఏదైనా ఉందంటే అది వల్లభనేని వంశీ పేరు ఉంటుంది సార్. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని చెప్పేసి బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. సో వల్లభనేని వంశీ విషయంలో ఏం జరిగింది? వల్లభనేని వంశీ విషయంలో అయినా ఎవరి విషయంలో అయినా జరగాల్సింది ఒకటే. గత ప్రభుత్వ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా వ్యవహరించినా, అవినీతికి పాల్పడ్డా గ్యారంటీగా ఈ ప్రభుత్వంలో వాళ్ళ శిక్షలు పడాల్సిందే. కక్ష సాధింపు అంటారని వాళ్ళ వదిలేయకూడదు. అదే సమయంలో అనవసర ఏ తప్పు చేయని వారిపైన కేసులు పెట్టకూడదు. సూత్రం అదే. చాలామంది కక్ష సాధింపు అన్న పేరిట గతంలో ఉన్న వాటిని అన్నింటినీ వదిలేయమంటారు. నేను ఎప్పుడు అన్నాను, గత ప్రభుత్వంలో అవినీతి జరిగితే చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్షించండి, కానీ ఆ నైతిక హక్కు ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రభుత్వంలో దాడులు జరగకుండా జాగ్రత్త పడితే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కూడా దాడులు జరుగుతూ గత ప్రభుత్వ హయాంలో దాడులు జరిగిన వాళ్ళపైన నేను చర్యలు తీసుకుంటాను అంటే అది అప్పుడు రాజకీయంగా వివక్ష అవుతుంది. పాలిటిక్స్ అనేది పార్టీలకు ఉంటుంది, ప్రభుత్వానికి ఉండద్దు. మీరు కరెక్ట్గా తెలుగుదేశం కార్యాలయం పైన జరిగిన దాడిపైనో మరో దానిపైనో వల్లభనేని వంశీ పైన ఎంత చర్య తీసుకుంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ళ మీదకి తెలుగుదేశం కార్యకర్తలు పోయినప్పుడు అదే చర్య తీసుకోండి. అప్పుడు చట్టం న్యూట్రల్గా ఉంది అన్న గౌరవం పెరుగుతుంది.
కానీ మేము గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులకు మీద కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తాం, ఈ ప్రభుత్వంలో వచ్చాక కూడా మేమైతే దాడులు జరుపుతాం అన్నారనుకోండి, క్రెడిబిలిటీ పోతుంది. అందువల్ల చట్టం అనేది పార్టీలకు పనిచేయకూడదు, చట్టం అనేది ప్రభుత్వానికి పనిచేస్తుంది. లా ఈజ్ ఫర్ ద గవర్నమెంట్, నాట్ ఫర్ ద పార్టీ. నువ్వు అధికార పార్టీ వారి పట్ల ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీల వల్ల ఒక రకంగా ఉన్నప్పుడే సమస్య వస్తుంది. కానీ గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారిని, అన్యాయంగా టీడీపీ వారిపైన దాడులు చేసిన వారిని, అక్రమాలకు అవినీతికి పాల్పడ్డ వారిని వదిలేయమనైతే నేను చెప్పను. సో అప్పుడు టీడీపీ వారిపైన దాడి చేసినా చర్యలు ఉండాలి, ఇప్పుడు వైసీపీ వాళ్ళపైన అక్రమంగా దాడి చేసినా చర్యలు ఉండాలి. సో ఈ న్యూట్రాలిటీ అనేది అడ్మినిస్ట్రేషన్కి ఉండాలి, పోలీస్కి ఉండాలి. సో పాలిటిక్స్కి ఉండవు, పాలిటిక్స్ ఆర్ నెవర్ న్యూట్రల్. కానీ న్యూట్రాలిటీ అనేది పోలీస్కి ఉండాలి కదా. ఆ రోజు ఖచ్చితంగా వైసీపీ అధికారంలో ఉంది కనుక రెచ్చిపోయి టీడీపీ పైన దాడులు చేసిన వాటిపైన చర్య ఉండాలి. ఇప్పుడు రెచ్చిపోయి టీడీపీ వాళ్ళు చేస్తున్న దాడులపైన కూడా చర్య ఉండాలి. ఒక వైసీపీ కాదు, ప్రకాశం జిల్లాలో ఓ సిపిఐ నాయకుడు రామారావు అంటే చితకబాదారు పెన్షన్లు అడిగినందుకు, పెన్షన్లు ఇప్పించినందుకు. సో గ్రామంలో పెన్షన్లు నలుగురికి రాకపోతే అధికారులతో మాట్లాడి ఇప్పిస్తే ఆయన ఇంట్లోకి పోయి కొట్టారు. అంటే నువ్వు అంత మనగాను ఆయన ఎవరా, ఎవరు పెన్షన్లు ఇవ్వాలో కూడా మాకు తెలియదా, నువ్వా ఇప్పించేది. సో మరి సిపిఎం అయితే వైసీపీ మిత్రపక్షం ఏం కాదు నాకు తెలిసినంత వరకు. సో మరి అలా దాడులు చేయము, ఎవరిపైన దాడులు చేస్తామంటారు కదా. సో ఆ రకమైన దాడి ఇండిపెండెంట్ జర్నలిస్టులను కూడా రోజు బూతులు తిడుతున్నారు కదా. ఇప్పుడు నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను, వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం తప్పనంట అన్న, ఆయన పైన చర్య తీసుకొని తప్పని అంటలేం కదా. మాలాంటి వాళ్ళు ఎవరు చట్టాన్ని అతిక్రమించినా చర్య తీసుకోమని చెప్తాం. ఇప్పుడు ఇలా అన్నందుకు నా పైన కూడా అటాక్ చేస్తాం. వంశీ లోపలే వెళ్ళాలి, మీరు ఇంకేమనొద్దు అంటారు. అంటే వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ నేను చదవాలి, కానీ మా స్క్రిప్ట్ మేము రాజ్యాంగం రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతాం, రాజకీయం రాసిచ్చిన స్క్రిప్ట్ చదవం. అందువల్ల ఇప్పటికీ చెప్తున్నాం ఆన్ రికార్డ్, గతంలో తెలుగుదేశం కార్యాలయాలపైన, తెలుగుదేశం నాయకులపైన అధికారం ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టుగా దాడి చేసిన వైసీపీ నేతలపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇంత క్లియర్గా చెప్తున్నా. అదే సమయంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ వారిపైన టీడీపీ జరుపుతున్న దాడులు ఎక్కడ జరిగినా వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, ఇప్పుడు మీకు ఇమీడియట్గా ఈ కార్యక్రమం అయిపోయినాక ఏం జరుగుతుందో చెప్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ పార్ట్ ఎడిట్ చేసుకుంటారు. అంటే కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ వారిపైన తెలుగుదేశం వారు జరుపుతున్న దాడులు చేసిన వారిని పైన చర్యలు తీసుకోవాల్సిందే అని ఇది కట్ చేస్తారు. ఆ ముందు తీసేస్తారు. ముందు కూడా ఏమన్నా నేను గతంలో అధికారం ఉంది కదా అని టీడీపీ వారిపై దాడులు జరిపిన, టీడీపీ కార్యాలయంపై దాడులు జరిపిన వైసీపీ నేతలపైన కూడా చర్యలు తీసుకోవాలి అన్నా లేదు, అదే ముందన్నా. కానీ వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, అది వదిలేస్తారు, ఇది కట్ చేసుకొని సర్క్యులేట్ చేస్తారు. ఈ మొత్తం వీడియో చూడడిగా చూడకుండా ఒక్కడే చూస్తారు. చూసి నాగేశ్వర్ జగన్కి అమ్ముడు వేయడు, నాగేశ్వర్ జగన్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నాగేశ్వర్ కరోనా వైరస్ కన్నా ప్రమాదం, ఇది టీడీపీ వాళ్ళు పెట్టే పోస్టు. అయ్యా నేను టీడీపీ వాళ్ళపైన దాడులు చేసిన వాళ్ళపైన కూడా చర్య తీసుకోమన్నా కదా. అది తెలివి ఉంటే ఏం చేయాలి, టీడీపీ వాళ్ళు ఆ పార్ట్ కట్ చేసుకొని సర్క్యులేట్ చేసుకోవాలి. న్యాయం అయితే రెండు ఉండాలి. ఇది జరుగుతున్న పని. పాస్బుక్ల పైన కూడా జరిగింది ఇదే, అన్నిటిపైన జరుగుతుంది ఇదే. ఎందుకు ఆ యొక్క చిన్న ముక్క కట్ చేసి తమకు అనుకూలమైన ముక్కను సర్క్యులేట్ చేసుకుంటుంటారు, తనకు అనుకూలమైన ముక్కను సర్క్యులేట్ చేసుకుంటుంటారు. మాకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఒక విద్యార్థి సంఘం వాళ్ళు ఉమ్మడి పౌరస్మృతి పైన సెమినార్ పెట్టారు. నేను స్పీకర్ను. ముందు రోజు రాత్రి క్యాన్సిల్ చేశారు. నాగేశ్వర్ వైఖరి బీజేపీకి అనుకూలంగా ఉంది అని. ఎందుకు? నేను అందులో ఒక సెంటెన్స్ ఉన్నది, రాజ్యాంగ రీత్యా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాలని ఉంది. ఆ చిన్న ముక్క మాత్రమే బీజేపీ వాళ్ళు సర్క్యులేట్ చేశారు. అది చూసి సెమినార్ క్యాన్సిల్ చేసి పడేశారు. నాగేశ్వర్ బీజేపీ అనుకూలంగా ఉన్నాడు, మనం పెట్టకూడదు సెమినార్ అని. ఆయన న్యూట్రల్ కాదు, ఆయన న్యాయంగా ప్రజల పక్షాలు లేడు అని. ఏం చేయాలి చెప్పండి? నాకు కొమ్మలేమో నాకు మీరు విడవబోతున్నా. మళ్ళీ వారం తర్వాత వాళ్ళే వచ్చి, సార్ మీ 15 నిమిషాల వీడియో చూసాం సార్, ఉమ్మడి పౌరస్మృతి పొరపాటు అయింది సార్, ఆ చిన్న ముక్క మేము చూసి మీ అభిప్రాయం అదే అనుకొని అలా. అంటే ఎవరికి అనుకూలమైన ముక్క వాళ్ళు సర్క్యులేట్ చేస్తే, ఇప్పుడు పాస్బుక్ల మీద జరిగింది అదే. ఏమన్నాను,
జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం ఎథికల్గా, పొలిటికల్గా, మారల్గా 3 రకాలుగా తప్పన్న. అయితే రాజకీయాల్లో ఇది జరుగుతూ ఉంటుంది. కానీ ఫోటో ఉంది కదా అని చెప్పి భూమి లాక్కుంటుంది ప్రభుత్వం అంటే అది కరెక్ట్ కాదు. ఎంఆర్ఓ సంతకం ఉంటే భూమి ఎంఆర్ఓ తీసుకుంటాడా అన్న? 2 వేరు. ఫోటో వేయడం వేరు, ఫోటో ఉన్నందుకు భూమి లాక్కోవడం వేరు. ఇది అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఏం చేశారు, ఆ లాస్ట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకున్నారు. అంటే భూమిపై పాస్బుక్ పైన ఫోటో ఉంటే భూమి జగన్ లాక్కుంటాడా, ఎంఆర్ఓ సంతకం ఉంది కదా అని భూమి ఎంఆర్ఓ గవర్నమెంట్ తీసుకుంటుందా అని ఆ పార్ట్ కట్ చేసి విపరీతంగా సర్క్యులేట్ చేశారు. తెలుగుదేశం వాళ్ళు అదొక్కటే విన్నారు, మిగతా ఇల్లే. నేను పొలిటికల్గా, మారల్గా, ఎథికల్గా తప్ప అదే వీడియోలో ఆ పార్ట్ లేదు, వీళ్ళు చూడలే. ఇది వదిలేదు. ఇక మామూలు అటాక్ కాదు, ఇంకో ఇదే అటాక్. ఓడు యూట్యూబ్లో హెడ్లైన్, ప్రొఫెసర్ నాగేశ్వర్ కరోనా వైరస్ కూడా టీడీపీ ఆఫీసులో ఉంటాడట రోజు. ఇంత నీచంగా నా పేరుకు పోస్టులు పెట్టారు. నేను లోకేష్కి పంపించాను కూడా, నో రియాక్షన్. ఏం లోకేష్ జీ ఇట్లాంటి పోస్టులు పెడుతున్నా, మీరు రెడ్ బుక్లో వీళ్ళు ఉండరా అని. అంటే మరి వీళ్ళని ఎలా అంటే మీరు ఏం చేస్తున్నారు? మాలాంటి వాళ్ళం మేము ఉన్నది చెప్తాం, అదే ఉన్నది. జగన్ పొలిటికల్గా, మారల్గా, ఎథికల్గా తప్పు పాస్బుక్లో పైన ఫోటో ఉండడం అని చెప్పి ఇంతకన్నా ఎక్కువ ఏమనాలి? చంద్రబాబు నాయుడు కూడా 3 రకాలు తప్పలే, ఏదో ఒకటే రకంగా తప్పని ఉంటాడు. అంటే ఇవాళ చూడు, ఇప్పుడు ఇది జరగబోయేది అదే. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న దరిద్రం ఏంటంటే కులం పేరిట నీవు పోస్టులను బట్టి వాడు కులం చెప్పచ్చు. ఫోన్ చేస్తే నేను ఫోన్లను వాడు మాట్లాడిన దాన్ని బట్టి కులం చెప్పగలుగుతా. ఆంధ్రప్రదేశ్లో అర్థమైపోతుంది. కొన్ని కులాల వాళ్ళు కంప్లీట్గా ఇక వాళ్ళకి వేరే ప్రపంచమే లేదు. ఒక కులం వాళ్ళకి చంద్రబాబు నాయుడే ప్రపంచం. చంద్రబాబు నాయుడు పైన ఈగ హైదరాబాద్ నుంచి వెళ్తున్నా ఇక వాళ్ళు ఊకోరు, ఇక దాని మీద అనుభవం వేస్తామంటారు. చంద్రబాబు నాయుడు మీద ఈగ రాలితే అనుభవం వేస్తారు కులం వాళ్ళు. ఇంకో కులం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన దోమ వాడుతుంది అంటే న్యూక్లియర్ స్ట్రైక్ చేస్తుంది దానిపైన అంటాడు. ఏంటండి ఈ కులపిచ్చి, ఈ రాజకీయం ఇచ్చి చట్టం పైన గౌరవం ఉండాలి. ఎస్, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దాడులు జరిపినా దానిపైన ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోకూడదు? అధికారం ఉన్నది కదా అని చట్టాన్ని ఉల్లంఘిస్తావా? అధికారం ఉన్న వాళ్ళు ఇంకెక్కువ చట్టాన్ని పాటించాలి కదా. అందువల్ల ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలపైన, టీడీపీ కార్యాలయాలపైన గతంలో జరిగిన అక్రమ దాడులపైన ఆ రోజు జగన్ ప్రభుత్వం విచారణ జరపదు, ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చేశారు కనుక. ఇప్పుడు మీరు నిష్పక్షపాతంగా విచారణ జరిపించండి, చట్టబద్ధంగా వ్యవహరించండి. అదే సమయంలో మీరు అధికారంలోకి వచ్చాక జరుగుతున్న దాడులపైన కూడా ఎక్కడైనా అక్రమ దాడులు జరిగితే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలి. అప్పుడు క్రెడిబిలిటీ ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుంది, మీరు వాళ్ళ మీద తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళు మీ మీద తీసుకుంటారు. ఇది జరిగితే మధ్యలో ఏమున్నది? మాలాంటి వాళ్ళు ఎవరు చట్టాన్ని అతిక్రమించినా వాళ్ళు చర్య తీసుకోవాలని అంటాం. అది వైసీపీ కారు ట్రాఫిక్ ఉల్లంఘిస్తే చాలన వేయాలి, టీడీపీ వాళ్ళు ట్రాఫిక్ ఉల్లంఘిస్తే చాలన వేయాలి అంటే ఇట్లా ఒక పార్టీని బట్టి చాలన వేయాలనం. ఎవరి కారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా చాలన వేయాలని చెప్తాం మేము. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.